ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను. ఆ ఫోటో ప్రత్యేకత ఏంటి అంటే ది బెస్ట్ ఫోటో అండి. వరల్డ్ ఫోటో ఆఫ్ ది ఇయర్ ఫర్ 2025. పాలస్తీనాకి సంబంధించిన ఒక మహిళా ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోని న్యూయార్క్ టైమ్స్ కోసం తీశారు. రీసెంట్గా ఒక కాంపిటీషన్ పెడితే వస్తాయి కదా, కొన్ని లక్షల్లో వస్తాయి, కొన్ని వేల మంది పంపిస్తారు. బెస్ట్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేయాలి కదా, దీన్ని సెలెక్ట్ చేశారండి. ఎందుకు దీన్నే సెలెక్ట్ చేశారు అంటే, ఒక కుర్రాడు కింద చూస్తున్నారు కదా, 2 చేతులు పోయాయండి. ఆ కుర్రాడికి 2 చేతులు కోల్పోయాడు. ఎలా అంటారా, పాలస్తీనాకి ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో ఆ కుర్రాడి 2 చేతులు పోయాయి. ఆ ఫోటోగ్రాఫరు, ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫరు ఆ కుర్రాడి తల్లితో కూడా మాట్లాడిందండి. మాట్లాడితే పిల్లాడు ఏమంటున్నాడండి అంటే, అమ్మా నాకు ఇప్పుడు 2 చేతులు పోయాయి కదా, నిన్ను ఎలా కౌగిలించుకోవాలి, నిన్ను ఎలా హత్తుకోవాలి అని అడిగాడు అని చెప్తోందండి. అంటే యుద్ధం చూపించే బీభత్సం ఎలా ఉంటుంది, మనుషుల మీద, సమాజం మీద ఎంత దారుణమైన ప్రభావం కలిగి ఉంటుందంటే, అప్పట్లో మనం బతికిలేం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో అయితే ఇంతకంటే ఎక్కువ బీభత్సం ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ కాలం జరిగిన యుద్ధం ఈ పాలస్తీనాది, ఇంకొకటి ఉక్రెయిన్ గొడవ. యుద్ధం అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనేది చెప్తోంది కదండి. సో బయట యుద్ధాలే కాదండి, మన చుట్టూ యుద్ధాలు, మన లోపల జరిగే యుద్ధాలు కూడా ఇలాగే ఉంటాయి. కామెంట్లో ఒపీనియన్.